అరే బాబాయ్లు క్షమించండి రా బాబు, ఇందాక షార్ట్కి కూడా టైం పెంచుకోవాలని నాకు ఇప్పుడే తెలిసింది. కొత్తగా జాయిన్ అవుతున్నాను కదా యూట్యూబ్లో. నెక్స్ట్ మనం ట్రెండింగ్లో ఉంటాం, ఎందుకంటే మనకి యూట్యూబ్ గురించి అంత పెద్దగా తెలియదు, కానీ యూట్యూబర్ అయిపోవాలని ఆశ. ఇది మన టెమికులా టు శాండియాగో. శనివారం ఫుల్గా తినేసి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వదిలేసి 2 బ్యాగుల్లో బ్యాట్లు 4 బాళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నాం. మా కెప్టెన్ బాయ్ అక్కడ ఉన్నాడు, ఆడు బౌలింగ్ తీసుకుంటాడు, నేను బ్యాటింగ్ కావాలంటాను. ఫస్ట్ సైలెంట్గా ఉంటే గేమ్ అయిపోయాక సైలెంట్గా ఉంటే గేమ్ అయిపోయాక అప్పుడు కాల్ చేసుకుని, అరే భయ్యా టాస్ విన్ అయ్యి నువ్వు బౌలింగ్ ఎందుకు తీసుకున్నావు అని నేను అంటాను. అరే బౌలింగ్ బ్యాటింగ్ చేసిన ఇవన్నీ 60కి 30కి 40కి ఆల్అౌట్ అయిపోయామో అంటాం. కానీ నేను చెప్తాను అనమాట, అన్ని పాతవన్నీ తీసి, అరే భయ్యా బ్యాటింగ్ చేస్తే విన్ అయ్యాం మనం, చూడు లాజిక్ అంటే భయ్యా కెప్టెన్ కదా వినడం, రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దోళ్ళకి. మనమేంత గల్లీ ప్లేయర్స్ మనం. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా 5 రోజులు ల్యాప్టాప్ ముందు టకా 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 అని కొట్టుకుంటామా? ఇదిగో ఇలాగా. మన కంట్రోల్లో ఏముండదు, ఇంకొకటి కంట్రోల్లో ఉంటుంది. ఆ బండి ఇంకో బండి మీద వెళ్తుంది కదా, అలాగా మన లైఫ్ ఇంకొకటి చేతిలో వెళ్తూ ఉంటుంది 5 రోజులు. 5 రోజుల తర్వాత శనివారం వస్తుంది. శనివారం ఏదో ఒక్కసారైనా మన ఇష్టపూర్వకంగా బ్యాటింగ్ చేద్దాం ఫస్ట్ అంటే లేదు. ఆ ఫీల్డింగ్లో నుంచోబెట్టి అందరూ క్యాచ్లు తెస్తారు, నేను ఒక్కడే పట్టుకుంటా. అది కూడా నాకు రాదు క్యాచ్, ఒక్కడు కూడా ఇచ్చింది. ఏం లేదు నిజం చెప్పు, ఎవడ పట్టుకోడు క్యాచ్. ఏమో మళ్ళీ 2 గంటలు ఫీల్డింగ్లో నలిపేసి బ్యాటింగ్ దింపుతాడు. అప్పటికే సిరాకులో ఉంటాం మనం. ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాలి, బౌండరీ కొట్టకపోతే నిద్ర ఆగదు. అవుట్ అయినా పర్లేదు, ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాలి. సేవక బాప్ అది అట్లుంటుంది మనతోని. ఇన్ని కమిట్మెంట్లు, ఇన్ని ఇది పెట్టుకుని శనివారం ఎంజాయ్ చేయక, మీరు ఎవరైనా చెప్తే మా కెప్టెన్ వింటాడే ఈరోజు అట్లీస్ట్ బ్యాటింగ్ తీసుకుని. బ్యాటింగ్ మొత్తం బ్యాటింగే కదా ఇవాళ. మొత్తం బ్యాటింగ్ 100 కాకపోయినా 50 కాకపోయినా 25 కాకపోయినా 6 అయినా 4 అయినా ఫస్ట్ బాల్కే కొడితే ఇంటికి వెళ్ళి శుభ్రంగా తినేసి పడుకొని మళ్ళీ పొద్దున్నే మ్యాచ్ విన్ అయ్యామా గెలిచామా ఎలా గెలిచామని మళ్ళీ అప్పుడు డిస్కషన్ పెట్టుకోవాలి. అలా వీకెండ్ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. అది అట్టుంటుంది మనతోని వీకెండ్ వస్తే.